జలాలు కాయని తీసుకొని ఇలా చెక్కు తీసేసి మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పల్చగా ఈ మందంలో మనం కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని నేను 3 కాయలు జలాలు తీసుకున్నానండి. ఒక డబ్బాలో వేసి దీనికి కొద్దిగా పసుపు వేసుకొని ఒక గిద్ద ఉప్పు, 3 కాయలకి గిద్ద ఉప్పు వేసాను. కాయ బాగా పుల్లగా ఉందండి. ఇంకొద్దిగా ఉప్పు వేసుకున్నాను, 2 చెంచాలు ఎక్స్ట్రా. వీటన్నిటిని బాగా కలిపేసి ముక్కలన్నిటిని మూత పెట్టేసి 3 రోజులు ఉంచేయాలండి. 3 రోజుల తర్వాత ఇలా ఊటంతా పిండేసి బాగా ఎండలో పెట్టుకోవాలి. ఈ ముక్కలు బాగా ఎండితే చాలా టేస్ట్ వస్తుందండి మాగాయకి. ఇవన్నీ పిండేసుకొని మంచి ఎండల్లో ఒక 2 ఎండలు ఎండితే ఇలా ఉరుగులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఊటలో మనం గిద్దుప్పుకి గిద్ద కారం, ఇది మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే ఉజ్జాయింపుగా పోసేసాను. ఇప్పుడు ఎండిపోయిన మామిడికాయ ముక్కల్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఊటకి ముక్కలకి ఆ కారం ఉప్పు అన్నీ బాగా సరిపోతాయండి. మనకి ఇది ముద్దలాగా రావాలన్నమాట, ఊట ఉండదు. ఇదిగోండి ఇలా ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంకా దీంట్లో ఏమి వేయమండి. ఇంగు వేసుకొని ఆ పోపులో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాగాయ తీసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మాగాయ పచ్చడి రెడీ అండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుందండి.